క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనం. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అవునండి, మన ప్రతి భారము దేవుడి మీద మోపమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనమే ఆలోచన చేసుకుంటాం, మన భారాలు మనమే మోస్తుంటాం. నా కష్టము నాకే, ఎందుకంటే నా కష్టం ఎవరికి తెలీదు, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ సమస్య పోదు అని భారాన్ని ఇంకా ఆలోచన చేసుకొని ఏం చేస్తున్నాం, అధికమైపోతుంది. మన భారాన్ని మనమే అధికం చేస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ భారం యెహోవా మీద మోపము. అవునండి, నీకు ఏదైతే భారం ఉందో, నీకు ఏదైతే భారం అనిపిస్తుందో, ఏదైతే కష్టం అనిపిస్తుందో, అది కుటుంబ సమస్య అయినా, ఆర్థిక పరిస్థితి అయినా, అది ఎలాంటి భారమైనా కావచ్చు, కానీ దేవుడి మీద మోపండి. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద నీ భారం మోపుతావో అప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఆ ప్రతి భారము ఆయన తీసుకొని నీకు నెమ్మదిని కలుగ చేస్తాడు. కాబట్టి ఏ భారం చేత ఈ దినం నువ్వు కృంగిపోయి ఉన్నావో, నీవు కనుక నీ కలిగిన ప్రతి భారం, అది ఎలాంటి భారమైనా కానీ దేవునికి అసాధ్యమంటూ ఏమీ లేదు. కాబట్టి నీ ప్రతి భారం దేవుడి మీద మోపు, దేవుని చేత ఆదుకొనబడే స్థితిలోనికి రా. ఆ రీతిగా దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రేమలో తండ్రి, ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఏ భారం చేత బిడ్డలు కృంగిపోయి ఉన్నారో ప్రతి భారం నీ మీద మోపి నీ చేత ఆదుకొనబడే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.